భరత్ రెడ్డి గారు ఒక విషయం మీరు ఇంతకుముందు చెప్పారు, ఒక ప్రోబింగ్ అటాక్గా దీన్ని చెప్తున్నారు. అంటే ప్రోబింగ్ అటాక్ అంటే మనకున్నటువంటి ఏవైతే అటాక్ సిస్టమ్స్ ఉన్నాయో డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేయడానికి జరుగుతున్నటువంటి ఒక అటాక్ అనుకోవచ్చా, లేదంటే పాకిస్తాన్ ఫుల్ ఫ్లెడ్జ్గానే ఈ మొత్తం అటాక్ చేస్తుంది అనుకోవచ్చా? వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్ సార్? భరత్ రెడ్డి గారు వినిపిస్తుందా సార్? భరత్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు నా మాట వినిపిస్తుందా అండి? సో డెఫినెట్గా सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए। की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए। తో జాయిన్ అయ్యారు సార్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా సార్ భరత్ రెడ్డి గారు? యా సార్, రెండు ప్రశ్నలు ప్రధానంగా మీరు ఇంతకుముందు మాట్లాడుతూ పాకిస్తాన్ ఒక ప్రోబింగ్ అటాక్ చేస్తుందన్నారు. అంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క కెపాసిటీని కనుక్కునేందుకు పాకిస్తాన్ ఈ మొత్తం ఒకటేసారి సైమల్టేనియస్గా ఈ అటాక్ చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా పాకిస్తాన్ అటాక్ అనుకోవచ్చా సార్? లేదండి, ఇది ఇంకా ప్రోబింగ్ అటాక్స్. ఎందుకంటే ఒక సైడ్ ఏమో మనం డిగ్రేడేషన్ అటాక్స్ అంటాము, లేకపోతే అట్రిషన్ అటాక్స్ అంటాము. సో ఒకవైపు వాళ్ళు మన సామర్థ్యాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మన ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీ ఏంటి, దాని వీక్నెసెస్ ఏంటి, గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా, మన రియాక్షన్ టైమ్స్ ఏంటి, ప్రతిస్పందిస్తున్నాము అనేది కూడా వాళ్ళు మనం టెస్టింగ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ అటాక్. And they will do something. Hello? కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. సో డెఫినెట్గా ఇది ఒక ప్రోబింగ్ అటాక్ అనేటువంటి మాట చెప్తున్నారు. దీన్ని మనం అంటే ఇప్పటి వరకు మన S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తోంది. వాళ్ళకి సంబంధించినటువంటి పాకిస్తాన్ శత్రువులు పంపిస్తున్నటువంటి మొత్తం ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో మిసైల్స్ని ఇప్పటి వరకు మనం పూర్తిగా ఇంటర్సెప్ట్ చేయగలిగాం, న్యూట్రలైజ్ చేయగలిగాం. సో డెఫినెట్గా పాకిస్తాన్ స్ట్రాటజీ ఎట్లా ఉండదు సార్? మనం జైసల్మేర్ నుంచి పఠాన్కోట్ వరకు ఒక కంటిన్యూస్ వాళ్ళు దీన్ని పూర్తిగా చూడాలంటుంటే కంప్లీట్గా ఒక కోఆర్డినేటెడ్ అటాక్ చేస్తున్నటువంటి దృశ్యం. సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి పాకిస్తాన్ ఏం చేసేటువంటి ఒక ప్రమాదం కావచ్చు, ఏం కనిపిస్తుంది సార్? హలో, యా. సో ఇప్పుడు మేము చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఈస్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. హలో, ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. యా, పాకిస్తాన్ ఈస్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. పాకిస్తాన్ కి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ దొరకట్లేదు. వాళ్ళ ముఖం వాళ్ళ సిటిజన్స్ ముందు, వాళ్ళ పౌరుల ముందు వాళ్ళ ముఖం చూపించలేకపోతున్నారు. ఇది ఒక అజంప్షన్. రెండో అజంప్షన్, పాకిస్తాన్ కావాలని ఇంకా కయ్యానికి కాలుదూతోంది. అండ్ ప్రాబబ్లీ దే వాంట్ టు ఇన్వాల్వ్ ఇండియా ఇన్ అ లాంగ్ డ్రాన్ వార్ లైక్ ఇన్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. సో ఈ రిస్క్ కూడా ఉంది. అందుకోసమే ఇండియా ఏం చేసినా కానీ వితౌట్ పుటింగ్ బూట్స్ ఆన్ గ్రౌండ్, we will have to respond to them only through our air superiority, right? So we will still see, because Pakistan has stated its intent. Pakistan tanu em cheyalanuntunto aa intent chaala clear ga manaki vallu messaging icharu, and I think we have to take it to the next level now. So we have no other choice right now. డెఫినెట్గా భరత్ రెడ్డి గారు, వాళ్ళు మనకు ఒక ఘర్షణ కోరుకుంటే ఒక యుద్ధాన్ని, ఫుల్ స్కేల్ యుద్ధాన్ని ఇవ్వడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది. మనం నిన్నటి నుంచి మాట్లాడుతున్నాం. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చేష్టలు, దుస్సాహసాలు ఇక సహించేది లేదు అనేటువంటిది ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించినటువంటి సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ చెప్పారు. 65 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల్ని సహనంతో మనం భరిస్తూ వచ్చామనేటువంటి మాట కూడా చెప్పారు. ఇక ఏమాత్రం భారతీయులు ఎవరు కూడా పాకిస్తాన్ దుస్సాహసాన్ని, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలను, ఇటువంటి అహంకారపూరితమైనటువంటి ఒక చర్యలను, ఇటువంటి దుస్సాహసాన్ని ఇకపైన భరించేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, పాకిస్తాన్ జైసల్మేర్ నుంచి అంటే రాజస్థాన్
నుంచి మొదలు పెడితే మనం జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్నటువంటి వెస్టర్న్ అండ్ నార్థన్ ఫ్రంటియర్స్లో ఒకేసారిగా కోఆర్డినేటెడ్గా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. మనం చాలా రోజుల నుంచి దీనికి సిద్ధమై ఉన్నాం. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్కసారిగా పూర్తిగా కంప్లీట్గా కమిషన్ అయి ఉంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అయింది. వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్స్ మిసైల్స్ ఎక్కడికక్కడ పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఒక్క డ్రోన్ ఒక్క మిసైల్ కూడా ఇప్పటి వరకు భారత భూభాగాన్ని తాకలేకపోయింది. పాకిస్తాన్ చాలా గర్వంగా చెప్పుకుని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఒక F-16 యుద్ధ విమానాన్ని భారత యాంటీ మిసైల్ సిస్టమ్, ముఖ్యంగా భారత యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏదైతే దాన్ని పూర్తిగా కూల్చేసింది. అదేవిధంగా 2 F-17 విమానాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి సంబంధించి వాటిని కూడా కూల్చివేయడం జరిగింది. ఒక పెద్ద సక్సెస్ ఇప్పటి వరకు భారత సైన్యానికి, భారత ఎయిర్ ఫోర్స్కి మనం అందుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో డెఫినెట్గా పాకిస్తాన్ ఇంకా విపరీతమైనటువంటి షెల్లింగ్ అటు పూంచ్ రాజౌరి సెక్టార్లో చేస్తోంది. ముఖ్యంగా జమ్మూ టార్గెటెడ్గా, అదేవిధంగా ఎక్కడైతే లొకాలిటీస్ ఉన్నాయో వాటిని చేస్తుంది. బ్లాక్అవుట్ అనేటువంటిది కంప్లీట్గా మనం చేసాం. సో నెక్స్ట్ మన స్ట్రాటజీ ఏముండేటువంటి అవకాశం ఉంది భరత్ రెడ్డి గారు? నెక్స్ట్ లెవెల్లో మన వైపు నుంచి అఫెన్సివ్ ఉండొచ్చేటువంటి అవకాశం ఉందా? మనం స్టిల్ ఇంకా వెయిట్ చేస్తామా సార్? ఇస్మాయిల్ గారు, కెన్ యు హియర్ మీ అండి? హలో భరత్ రెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా సార్? అదే కొంచెం కట్ అవుతుంది, ఒక్క నిమిషం ఆగండి. ఇస్మాయిల్ గారు, భరత్ రెడ్డి గారు, ప్లీజ్ కంటిన్యూ. కెన్ యు హియర్ మీ నౌ? హలో భరత్ రెడ్డి గారు, నెక్స్ట్ మన స్ట్రాటజీ ఎట్లా ఉండొచ్చు సార్? మనం స్టిల్ వాళ్ళను ఇంకా డిఫెన్సివ్ మోడ్లో మనం ఉంటామా, లేదంటే మనం అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఇది డిస్కస్ చేసే ముందు మన శ్రోతలకు చిన్న గమనిక అండి. ఈ అటాక్స్ పాకిస్తాన్ అయితే చూసిందో ఇవాళ రాత్రి నుంచి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా చాలా సైకలాజికల్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ అటాక్ సక్సీడ్ అయ్యిందని, వాళ్ళు ఇన్ని క్యాజువాలిటీస్ తీసుకొచ్చారని, వాళ్ళు ఇలాంటి విధ్వంసం మన దేశంలో చేశారని ఈ ఇన్ఫర్మేషన్ వార్ మొదలవుతుంది. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆడియన్స్ who are listening in to this program is do not believe anything that comes on social media. నన్ను ఇస్మాయిల్ గారు కూడా అడిగారు, F-16 మనం పడిగొట్టామా అంటే, నేను అఫీషియల్ కన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే వరకు నేను దాని మీద కమెంట్ చేయను అని చేయడం జరిగింది. JF-17 పరంగా కూడా నేను అదే చెప్పాను. అండ్ రేపటి నుంచి మీరు ఒక బరాజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చూస్తారు పాకిస్తాన్ వైపు నుంచి. ఎంతో గొప్పగా మేము కొట్టాము, ఇలా చేశాము, అలా చేశాము అని క్యాజువాలిటీస్ ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. మన తరఫున పిల్లలు కానివ్వండి, పౌరులు కానివ్వండి, హతులైన ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు ఎడిట్ చేసి హ్యాక్ చేసి పంపిస్తారు. సో ప్లీజ్ డు నాట్ బిలీవ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ సోషల్ మీడియా. ఈవెన్ ఇఫ్ యూ థింక్ మీకు అది ఇండియన్స్ హ్యాండిల్స్ నుంచి వస్తుందని తెలిసినా కానీ మీరు దాన్ని నమ్మొద్దు, దాన్ని షేర్ చేయొద్దు, దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు. ఒక దేశంగా మనం అందరము ఇప్పుడు నిల్చున్నప్పుడు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ చాలా ప్రయత్నం చేస్తుంది. అది వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మనం వమ్ము చేయాలండి తప్పకుండా. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎట్ దిస్ టైమ్ ఆఫ్ క్రైసిస్. డెఫినెట్లీ సార్, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలు చేయడంలో దిట్ట. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాలు ప్రకటిస్తూ యుద్ధం మేము గెలిచేశామనేటువంటి రకరకాల ప్రకటనలు, అబద్ధపు ప్రచారం చేస్తుంది. దాన్ని పూర్తిగా మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ సాక్ష్యాధారాలతో సహా ఇస్తోంది. సో డెఫినెట్గా పాకిస్తాన్కి సంబంధించి మనం చాలా ఫ్రంట్లో యుద్ధం చేయాల్సి ఉంది. ఒక ఫ్రంట్ అనేటువంటిది దౌత్యపరంగా, ఇంకొక ఫ్రంట్ వాళ్ళ అబద్ధాలను మనం ఛేదించాల్సి ఉంది. పౌరులందరూ కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మద్దు అని సాక్షి టీవీ కూడా కోరుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పాకిస్తాన్ అటు జైసల్మేర్ నుంచి జమ్మూ వరకు ఉన్నటువంటి మొత్తం ఏదైతే వెస్టర్న్ ఫ్రంటియర్ ఉందో, నార్త్ ఫ్రంట్ ఉందో, ఆ ఫ్రంట్లో ఒక్కసారిగా దాడులు అనేటువంటి స్టార్ట్ చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి స్వామ్ డ్రోన్స్ అనేటువంటివి ఏదైతే వాడుతుందో వాటి భారత్కి సంబంధించినటువంటి S-400 అనేటువంటి ఒక గగనతల రక్షణ వ్యవస్థ ఏదైతే యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది పూర్తిగా కూల్చేసినటువంటి సిచ్యువేషన్. ఒక F-16 అదేవిధంగా 2 JF-17లను కూడా భారత్ పూర్తిగా కూల్చేసినటువంటి పరిస్థితి.